గ్లోబల్ ఎఫెక్ట్ తో పసిడి ధర దిగిరానంటోంది. దీంతో వరుసగా 5వ రోజు గోల్డ్ రేట్ పెరిగింది. ఇవాళ తులం బంగారం 1400 రూపాయలు పెరగడంతో హైదరాబాద్ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ 1,2845 రూపాయలకు ఎగబాకింది. డాలర్ బలహీనతతో గోల్డ్ రేట్స్ కు రెక్కలు వచ్చాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. త్వరలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండడంతో గోల్డ్ రేట్స్ లో పెరుగుదల నమోదవుతోందని గోల్డ్ వ్యాపారులు చెబుతున్నారు. మ్యారేజ్ సీజన్ ముందుండటంతో నగల అమ్మకాలు జోరందుకున్నాయని గోల్డ్ వ్యాపారులు తెలిపారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ దగదగ మెరుస్తోంది. డాలర్ మారకం విలువ వీక్నెస్తో గోల్డ్ రేట్ అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $3,400 క్రాస్ చేసింది. మరో 10 రోజుల్లో అంటే ఆగస్టు 1న యుఎస్ కొత్త టారిఫ్లు అమల్లోకి వస్తుండటం, ఇప్పటికీ పలు దేశాలు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోకపోవడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను గోల్డ్ వైపు మళ్లించారు. ఇక ఈ నెలాఖరులో అంటే 29, 30 తేదీల్లో జరిగే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్లో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతం ఇన్వెస్టర్లలో హాట్ టాపిక్గా మారింది. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ సూచనలకు అనుగుణంగా వడ్డీ రేట్లు తగ్గిస్తారా, లేక దేశ ఆర్థిక రంగ వృద్ధికే యుఎస్ ఫెడ్ పెద్దపీట వేస్తుందా అనే అంశం ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. దీంతో ఈక్విటీ మార్కెట్ల నుంచి ఇన్వెస్టర్లు గోల్డ్ వైపు టర్న్ తీసుకుంటున్నారు.